అసలు బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? అదేంటండి, ఆయన పాటికైనా హిందీలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, అది కూడా కింగ్ ఖాన్ అని చాలా పేరు. అండ్ ప్రశాంత్ నీల్ ఏమో పాపం ఆయన పాటికైనా సలారు, కేజీఎఫ్ ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళిద్దరికి ఎక్కడ తేడా వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, ఫ్యాన్స్ కూడా అదే విషయం తెలుసుకోవాలనుకుంటారు. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది? అసలు వీళ్ళిద్దరికి వైరం ఎక్కడ స్టార్ట్ అయింది? 2018 నాటి సంగతి. అప్పుడు కూడా క్రిస్మస్ సమయమే. కాకపోతే బాలీవుడ్ లో కింగ్ ఖాన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ జీరో రిలీజ్ అవుతోంది. మరోవైపు సౌత్ నుంచి, అది కూడా శాండిల్వుడ్ నుంచి కేజీఎఫ్ అనే చిన్న చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. బాహుబలితో పాన్ ఇండియా ఓపెన్ కావడంతో కేజీఎఫ్ 1 ను హిందీలో జీరోకు పోటీగా రిలీజ్ చేశారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. బాలీవుడ్ సెహన్షా నటించిన జీరో ఫ్లాప్ అయ్యింది. నార్త్ ఆడియన్స్ షారూఖ్ సినిమాను కాకుండా డబ్బింగ్ హీరో యష్ మూవీని చూసేందుకు పోటీ పడ్డారు. జీరో ఫ్లాప్ అయ్యింది. కేజీఎఫ్ 1 హిందీ వెర్షన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. నిన్నటి వరకు హిస్టరీ, ఇప్పుడు ఇదే హిస్టరీ మళ్లీ రిపీట్ అయ్యింది. ఇప్పుడు కూడా సేమ్ క్రిస్మస్ సీజన్, మరోసారి అదే క్లాష్. షారూఖ్ ఏమో డంకీని రిలీజ్ చేశాడు, ప్రశాంత్ నీల్ ఏమో సలార్ పార్ట్ 1 ను రిలీజ్ చేశాడు. ట్రేడ్ వర్గాలు మరోసారి జీరో వర్సెస్ కేజీఎఫ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే డంకీ యావరేజ్ గా నిలవడం, సలార్ కు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రశాంత్ నీల్ మరోసారి కింగ్ ఖాన్ పై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే షారూఖ్ ఈసారి గట్టి రివెంజ్ కు రెడీ కావడం ఖాయం.